మన పెద్దలు చెప్పిన ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి కదా, వాటిని ఈ రోజుల్లో మన జీవితానికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఓసారి చూద్దాం. అసలు మన జీవితంలో నిజమైన సంతోషం, ఒక సరైన దారి, వీటిని ఎలా కనుక్కోవాలి? ఇది చాలామందికి వచ్చే ప్రశ్నే. సో దీనికి సమాధానం వెతకటానికి మనం కొన్ని పాత సామెతల సహాయం తీసుకుందాం. ఇవి ఖచ్చితంగా మనకు ఒక మంచి అర్థవంతమైన జీవితం వైపు దారి చూపిస్తాయి. సరే, మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? బయట కాదు, మన లోపల నుంచే. దేనికైనా సరే పునాది అనేది ఆత్మవిశ్వాసం. అంటే ముందు మన గురించి మనం తెలుసుకోవడం, దానిపై కాన్సంట్రేట్ చేద్దాం. అసలు నిజమైన ధైర్యం అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది బయట నుంచి వచ్చే సపోర్ట్ కాదు, మన లోపల ఉండే గట్టి నమ్మకం. ఎవరున్నా లేకపోయినా నాకు నేనున్నాను, నాకు నేను చాలు అని అనుకోగలగడమే అసలైన ధైర్యం. చూడండి, ఇదెంత అద్భుతంగా వివరిస్తోందో. బలముంటే గొప్ప అనుకుంటే వాలి కంటే బలవంతుడు లేడు, చదువుంటే గొప్ప అనుకుంటే రాముడిని మించిన పండితుడు లేడు. కానీ చివరికి గొప్పవాడయ్యింది ఎవరు? గుణమున్న రాముడే. అంటే మన గొప్పతనాన్ని నిర్ణయించేది మన బలం, చదువు కాదు, మన గుణం మాత్రమే. మనసు ఒక అయస్కాంతం లాంటిదట. అంటే అది దేన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తుందో దాన్నే తన వైపుకి లాక్కుంటుంది. అంటే మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి. అందుకే మనం ఎప్పుడూ మంచి గురించే ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి. అప్పుడు మన జీవితంలోకి మంచి విషయాలే వస్తాయి. సరే, మన గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం సంగతేంటి? మన సంబంధాలు, బంధాలు, వాటి నుంచి వచ్చే గుణపాఠాలు, ఇవి మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో ఒకసారి చూద్దాం. ఒక నెగటివ్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. చూడండి, నిప్పును పట్టుకుంటే కాలుతుంది. అదే నిప్పు చల్లారిపోయింది కదా అని పట్టుకుంటే మసి అంటుకుంటుంది. అంటే ఎలా చూసినా దాని ప్రభావం మన మీద పడుతుంది. అచ్చం అలాగే దుర్మార్గుడితో పరిచయం కూడా. వాళ్ళతో స్నేహం చేసినా కష్టమే, శత్రుత్వం పెట్టుకున్నా నష్టమే. రెండు రకాలుగా కూడా మనకు ప్రయోజనం అనేది ఉండదు. ఏదో ఒక రూపంలో వాళ్ళ చెడు ప్రభావం మన మీద పడుతుంది. ఇక్కడ చూడండి, మనుషుల మధ్య సంబంధాలను రెండు రకాలుగా ఎలా చూస్తారో తెలుస్తుంది. కొందరికి డబ్బే అన్ని, వాళ్ల దృష్టిలో బంధాలు కూడా ఓ వ్యాపారమే, ఏదో ఒక లాభం కోసమే. కానీ ఇంకొందరికి ఒరేయ్ అని ప్రేమగా పిలిచే ఒక్క స్నేహితుడు చాలు. అలాంటి ఒక్క మనిషి లేకపోతే జీవితం మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కదా. ఇది జీవితంలో ఒక పెద్ద నిజం. మన టైం బాగున్నప్పుడు మనం పొరపాటుగా ఏదైనా అన్నా అందరూ దాన్ని సరదాగా తీసుకుంటారు. అదే మన టైం బాలేనప్పుడు మనం సరదాగా అన్న మాటను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే మన మాటల కన్నా మన సమయానికే ఎక్కువ విలువిస్తారు జనాలు. ఓకే, మన గురించి మనకు తెలిసింది, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఓ అవగాహన వచ్చింది. ఇప్పుడు జీవితంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, వాటి నుంచి ఎలా ఎదగాలో చూద్దాం. కింద పడటం మంచిది అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది? కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. కానీ నిజానికి కష్టాలు, ఓటములే మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. అవును, అలా కింద పడ్డప్పుడు మనకు రెండు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మొదటిది, మన బలం ఎంత, మన స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది. రెండోది, ఆ కష్టకాలంలో మనకు చేయి అందించి పైకి లేపే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుంది. ఎవరైనా అవమానించారా? ఆ అవమానం నుంచే పట్టుదల రావాలి. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో వాళ్లే మన కోసం ఎదురు చూసేంత ఎత్తుకు ఎదగాలి. ఆ ఎగతాళినే మనం పెట్రోల్లా వాడుకోవాలి. ఇది ఆలోచించండి. తాళం తయారు చేసిన వాడు తాళం చెవిని కూడా తయారు చేస్తాడు కదా. అలాగే పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ కూడా దానితో పాటే పుడుతుంది. మనం దాన్ని వెతికి పట్టుకోవాలి, అంతే. ఇంతవరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చివరగా ఒక గొప్ప అర్థవంతమైన జీవితానికి దారి చూపించే కొన్ని ముఖ్యమైన జీవిత సత్యాల గురించి మాట్లాడుకుందాం. మన లైఫ్ని ఇంకా బెటర్గా మార్చుకోవాలంటే మనం ఖచ్చితంగా కొన్ని లక్షణాలను వదిలేయాలి. అవేంటంటే, అందర్నీ మెప్పించాలని చూడటం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, మార్పు అంటే భయపడడం, ఇంకా పదే పదే గతాన్నే తలుచుకుంటూ బతకడం. వీటిని వదిలేస్తేనే జీవితంలో ముందుకు వెళ్ళగలం. అసలు గొప్ప జీవితం అంటే ఏంటి? మనం చనిపోయే వరకు బతకడమా? కాదు. మనం పోయిన తర్వాత కూడా కనీసం ఓ 10 మంది మనసుల్లో బతికి ఉండటమే నిజమైన గొప్ప జీవితం. మనం వాళ్లపై చూపిన ప్రభావమే మనల్ని బతికిస్తుంది. చివరగా ఒక్క మాట,
మన జీవితంలో మనకు పాఠాలు నేర్పే గొప్ప గురువులు ముగ్గురుంటారు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు. నిజానికి ఈ అనుభవాలే మనకు జీవితంలో మర్చిపోలేని పాఠాలు నేర్పుతాయి. మనల్ని మరింత బలంగా, తెలివైన వాళ్ళుగా మారుస్తాయి.